అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. గౌరవ్ గొగోయ్ భార్యకు పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నాయని హిమంత ఆరోపణ. హిమంత కుటుంబం వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించుకుందని గౌరవ్ ప్రత్యారోపణలకు దిగడంతో వీరిద్దరి మధ్య వివాదం పతాక స్థాయికి చేరింది. తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ కాంగ్రెస్ నేతలపై 500 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు హిమంత. మరోవైపు బంగ్లాదేశ్ చొరబాటుదారులు విషయంలో అస్సాం సీఎం ప్రకటనలు వివాదాస్పదంగా మారాయి. అసోం అసెంబ్లీకి ఈ ఏడాది వేసవిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో బలంగా పాతుకుపోయిన బీజేపీ మరోసారి విజయం సాధించి ప్రభుత్వాన్ని నిలుచుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ ఈ ఎన్నికలను సవాలుగా తీసుకున్నారు. బంగ్లాదేశ్ సమీపంలో ఉన్న అస్సాంలో బ్రహ్మపుత్ర నదీ వరదలు, అక్రమ వలసలు, ఎన్ఆర్సీ, పౌరసత్వ చట్టం, ఉల్ఫా వేర్పాటువాదం ప్రధాన సమస్యలు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చొరబాటుదారుల ఏరివేత పేరుతో ఓటర్ల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో పేర్ల తొలగింపు, పౌరసత్వ పత్రాల పరిశీలన విధానాన్ని సృష్టించాయి. ఇవన్నీ బీజేపీ ప్రభుత్వం మైనార్టీల పట్ల కక్ష సాధింపుతో చేపట్టిన చర్యలు అంటూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఈ రాజకీయ పోరుతో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ మధ్య వ్యక్తిగత ఆరోపణలు, సవాళ్లు దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అస్సాం రాజకీయాల్లో ఒకనాటి దిగ్గజం తరుణ్ గొగోయ్ మరణం తర్వాత ఆయన కుమారుడు పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్ కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా మారారు. ఈ నేపథ్యంలో బ్రిటిష్ వనిత అయిన ఆయన భార్య ఎలిజబెత్ కాల్బర్న్ కారణంగా గౌరవ్ వివాదంలో ఇరుక్కున్నారు. ఎలిజబెత్ కాల్బర్న్కు పాకిస్తాన్ ఏజెంట్ అలీ తౌఖీర్ షేక్తో బలమైన సంబంధాలున్నాయంటూ ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ సంచలన ఆరోపణలు చేశారు. భారత ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారాన్ని వారు రహస్యంగా పాక్కు చేరవేశారన్నారు. గౌరవ్ తన భార్యతో కలిసి 2013లో అత్యంత రహస్యంగా పాకిస్తాన్లో పర్యటించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. పాక్లోని రావెల్పిండి జిల్లా తక్షశిలకు వారు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, వీసా పరిధిలోని నగరాలకు వెళ్లేందుకు పాకిస్తాన్లో ఎవరు అనుమతి ఇచ్చారు చెప్పాలని డిమాండ్ చేశారు. గౌరవ్ గొగోయ్ సైతం ఎన్నికల అఫిడవిట్లో తన భార్య పాకిస్తాన్ బ్యాంక్ అకౌంట్ను ఎందుకు ప్రస్తావించలేదని హిమంత అసహనం వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు 2010-13 మధ్య అలీ తౌఖీర్ షేక్ 13 సార్లు ఇండియాకు వచ్చారని, అసోం ప్రభుత్వం దర్యాప్తును ప్రారంభించడంతో ఆయన తన ఎక్స్ పోస్టులను తొలగించారని హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. ప్రధానమంత్రి మన్మోహన్ హయాంలో అలీ పర్యటనలన్నీ జరిగాయని, కేంద్రంతో ఎలిజబెత్ గొగోయ్కు సన్నిహిత సంబంధాలుండడంతో వీసాలన్నీ కాంగ్రెస్ హయాంలోనే జారీ అయ్యాయని చెప్పారు. ప్రధానిగా మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్కు అలీ రావడం ఆపేశారని తెలిపారు. ఇండియాలో పర్యటనల సమయంలో అలీ తన వెంట పాకిస్తాన్ అధికారులను కూడా తీసుకువచ్చేవారని తెలిపారు. గౌరవ్ గొగోయ్ భారత సైన్యం యుద్ధ సన్నద్ధత, భద్రత, ఆయుధాలు, రక్షణ సామాగ్రి, అణువాయుధాల ప్లాంట్లు, గూఢచర్యం వంటి సున్నితమైన అంశాలపై లోక్సభలో ప్రశ్నలు వేయడాన్ని గుర్తు చేశారు. గొగోయ్ దంపతులపై సమగ్ర దర్యాప్తు జరపాలని హిమంత కేంద్ర హోంశాఖను విజ్ఞప్తి చేశారు. కాగా తనకు పాకిస్తాన్తో సంబంధాలున్నాయంటూ ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలపై గౌరవ్ గొగోయ్ తీవ్రంగా స్పందించారు. తమ కుటుంబం, పిల్లలకు సంబంధించిన విషయాలను బయటపెట్టిన ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగేందుకు అనర్హులని అన్నారు. తాను మరో దేశానికి ఏజెంట్ను అని నిరూపించే ఒక్క ఆధారాన్ని కూడా సమర్పించలేకపోయారని విమర్శించారు. ప్రత్యేక దర్యాప్తు బృందానికి సహకరించడానికి తాను అంగీకరించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. సిట్ నివేదికను విడుదల చేయాలని గౌరవ్ గొగోయ్ డిమాండ్ చేశారు. ఒకవేళ ఇది నిజంగా జాతీయ భద్రతకు సంబంధించిన విషయమైతే చర్యలు తీసుకోకుండా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. హేమంత బిశ్వ కుటుంబం అసోం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4000 ఎకరాలు భూమిని అక్రమంగా సొంతం చేసుకుందని గౌరవ్ గొగోయ్ ఆరోపించారు. కాగా తన కుటుంబంపై చేసిన భూ ఆక్రమణల ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ. తనపై తప్పుడు, దురుద్దేశపూరిత పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేసినందుకు గౌరవ్ గొగోయ్తో పాటు కాంగ్రెస్ నాయకులు జితేంద్ర సింగ్, భూపేష్ బఘేల్పై 500 కోట్ల రూపాయల నష్టపరిహారం కోరుతూ పౌరు నష్టం దావా వేసినట్లు ప్రకటించారు. హిట్ అండ్ రన్ రాజకీయాల యుగం ముగిసింది, వారికి ధైర్యం లేదా ఆధారాలు ఉంటే ప్రతి ఆరోపణను కోర్టు ముందు నిరూపించండి, కొందరు గాంధీ కుటుంబ బానిసలు చేసే దుష్ప్రచారం, రాజకీయ నాటకాలకు నేను భయపడను అంటూ వ్యాఖ్యానించారు హిమంత బిశ్వ. గౌరవ్ గొగోయ్ను అరెస్ట్ చేసేందుకు అవకాశం ఉన్నా చేయబోనని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో
కాంగ్రెస్ నాయకులు ఈ విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఇవ్వబోనంటూ తెలిపారు హిమంత. మరోవైపు అస్సాం బీజేపీ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వీడియోపై తీవ్ర దుమారం చెలరేగింది. ఒక తుపాకీతో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ గురిపెట్టి కాల్పులు జరుపుతున్నట్లుగా ఉన్న వీడియోపై విమర్శలు వచ్చాయి. వీడియోలో ఒకరు టోపీ ధరించి ఉండగా మరొకరు గడ్డంతో ఉన్నారు. ఆ వీడియోకు పాయింట్ బ్లాక్ షాట్ అని శీర్షిక పెట్టారు. ఆ వీడియో కాస్త వివాదాస్పదం అవ్వడంతో అసోం బీజేపీ దాన్ని డిలీట్ చేసింది. ఈ ఘటనపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిమంత బిశ్వశర్మపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ వీడియోపై స్పందించారు హిమంత. ఆ వీడియో గురించి తనకు తెలియదని అన్నారు. తాను బంగ్లాదేశ్ చొరబాటుదారులను వ్యతిరేకిస్తున్నానని, ఎప్పటికీ అలాగే ఉంటానని స్పష్టం చేశారు. నేను జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. నేనేం చేయగలను? నాపై కేసు పెట్టి ఉంటే నన్ను అరెస్ట్ చేయండి. అందుకు నాకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ ప్రకటించారు.